హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. నేను ఈరోజు దివాళీ వీడియో పెట్టానండి. దివాళీ అయిపోయి చాలా రోజులైంది, కానీ నా వీడియో ఇవాళ వస్తుంది. ప్రతి ఇయర్ దివాళీ వీడియో అయితే కంపల్సరీ ఉంటుంది నా వ్లాగ్స్లో. సో అందరికీ బిలేటెడ్గా దివాళీ శుభాకాంక్షలు అండి. ఈ కార్తీక మాసం మొత్తం దివాళీ లాగే అనిపిస్తుంది నాకు. సో దివాళీ రోజు నేను తీసింది బయట అంతా తోరణాలు కట్టి ముగ్గులు వేసిందంతా ఒక క్లిప్పింగ్ తీశాను. చిన్నగానే తీశాను, అంత వివరంగా ఏమీ తీయలేదు. ప్రతి ఇయర్ మొత్తం నీట్గా వివరంగా తీసేసి పెట్టాను ఆల్రెడీ 2 వీడియోస్ కాబట్టి సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది మార్నింగ్ అన్నమాట. ముగ్గులు, తోరణాలు, పూజలు ఇవన్నీ అయిపోయి సో గుమ్మాన్ని ఇలా అలంకరించుకున్నాను. ఇవి కొత్తవి అండి. మీరు వెనుక డోర్ ఇవి చూస్తున్నారు కదా వైట్వి, ఇవి కొత్తవి తీసుకొచ్చాను నేను ఈసారి. ఇవి పాతవి బాగా ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట. సో ఒకరోజు ముందే పువ్వులన్నీ కట్టి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది మార్నింగ్ పనులన్నీ. సో పూజ కూడా మార్నింగ్ పూజ కంప్లీట్ అయింది. దేవుళ్ళని అందరినీ శుభ్రం చేసి విగ్రహాలన్నీ బాగా కడిగేసి నేను మంచి పూజ చేసుకున్నాను. సో ప్రతిసారి మా ఇంట్లో బూరెలు చేయడం కంపల్సరీ అండి. ఆల్రెడీ బూరెలది వీడియో నేను అంతకుముందు లాస్ట్ వీడియో దివాళీ వీడియోస్లో పెట్టాను. సో అందుకని ఏమీ తీయలేదు. సో గోధుమ పిండిలో బెల్లం కరిగించిన నీళ్ళు వడబట్టి పోసుకొని పిండి తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఇలా బెల్లం అంచి మనకు రౌండ్గా రావాలనుకుంటే ఏదైనా బౌల్ లాంటిది తీసుకొని దాన్ని కట్ చేస్తూ మనము ఇలా పూరిల్లా వేయాలన్నమాట. సో ఈసారి మెత్తగా వచ్చాయి. పిల్లలందరూ తినేటట్టుగా మెత్తగా చేసిన నేను. మనం బెల్లం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం కడక్ అవుతుంది. లావుగా చేసుకుంటే, సన్నగా చేసుకుంటే ఏంటంటే ఇలా పూరిల్లా వస్తాయి. కొన్నే చేశాను, మళ్ళీ కార్తీక పౌర్ణమికి చేసుకోవచ్చు కదా అని. సో నైట్ హారతి ఇస్తున్నాం అన్నమాట. దొంతులన్నీ మంచిగా ఇటు సైడ్ జమాంచి పెట్టినాము. జమాంచి మా ఎక్కడున్నా సరే మా తెలంగాణ భాష వచ్చేస్తుంది. సో అత్తయ్య హారతిస్తుంది, ప్రతిసారి అత్తయ్య హారతిస్తుంది. అన్నీ రెడీ చేసిన తర్వాత అత్తయ్యని పిలుస్తాను కింది నుంచి. సో ఊరికే తను కూడా ఎక్కలేదు కదా. సో అయ్యో మా పిల్లలు చూడండి, మా మర్ది గారు ఈ పిల్లలు అన్నమాట, ట్విన్స్. తన పెద్ద పాప, చిన్న పాప రావట్లేదు. హారతిస్తుంటే తను కూడా క్లాప్స్ కొడుతుంది, తను నిలబడట్లేదు. తన కృతి అనమాట. మీరు లాస్ట్ ఇయర్ దసరా వీడియోస్లో, బతుకమ్మ వీడియోలో చూసారు పిల్లల్ని. సో నైట్ హారతి అయిన తర్వాత అన్ని దీపాలన్నీ వెలిగించి ఒక క్లిప్పింగ్ ఇలా వీడియో తీశాను అనమాట. సో కృష్ణయ్య కూడా ఈరోజు మంచి అందంగా కనిపిస్తున్నాడు. అందంగా మంచిగా నీట్గా కడిగేసి పూలదండ వేశానండి. సో పిల్లలకి కలర్ లైట్ బాగా నచ్చిందనమాట, మా చిన్న పాపలకి. సో అలా ఒక వీడియో తీశాను దీపాలన్నీ వెలిగించి. ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ నేను వీడియో తీస్తున్నాను. మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిపోతున్నారు. అన్ని పండుగల్లో ఏ పండుగ ఇష్టం అంటే అందరూ దీపావళి అని చెప్తారు కదా. సో ఆ రోజు వెనుక లక్ష్మీదేవి పాటలు అలా మోగుతుంటే ఇల్లంతా నేను లైట్స్ ఆఫ్ చేసి ఒకసారి ఇలా ఒక క్లిప్పింగ్ తీశాను. చాలా ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుందండి. సో నేను దొంతులు తీసేది కూడా ఇందులోనే పెట్టానండి. ఎప్పుడు పెట్టలేదు నేను దొంతులు తీసేది. సో 3 days 5 days ఇలా పెట్టుకుంటారు. ఒక మంగళవారం, శుక్రవారం మాత్రమే తీయరనమాట. అష్టమి రోజు కూడా తీయరు దొంతులు పెడితే. సో 3 daysకి తీసాము. ఆ రోజు పైన పిల్లల్ని ఎత్తుకొని ఇలా కొంచెం పటాకులు కాల్చినాం అనమాట. కానీ పిల్లలు భయపడుతున్నారు. మంచిగా ఫ్యాన్సీవి సౌండ్ రానివి తీసుకొచ్చాడు మా హస్బెండ్, కానీ పిల్లలు కొంచెం భయపడుతున్నారు. షార్ట్స్ ఇంకా పీకాక్స్ అవేంటో ఈసారి చాలా కొత్త కొత్తగా వచ్చేసినాయి పటాకులన్నీ. కానీ పిల్లలు భయపడుతున్నారు అనేసి మేము కిందకి తీసుకొని వెళ్ళిపోయాము. సో ఇక్కడ వరకు దివాళీ వీడియో అండి. 3rd day నేను దొంతులన్నీ ఎత్తి పెట్టేశాను. అన్నీ 2 ఒక బకెట్, కార్టూన్ డబ్బా ఖాళీ ఉన్నాయి. అన్నీ అందులో మంచిగా జమాంచి
పెట్టేసి మళ్ళీ ఎక్కడక్కడ టేబుల్స్ అన్నీ సర్ది పెట్టేస్తాను. సో ఆ రోజు దీపారాధన పొద్దున్నే చేశాను. దొంతులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దీపాలు వెలిగించి ఏదైనా ప్రసాదం పెట్టాలండి. ఇంట్లో లేడీస్ ఉంటే కుదరదు కాబట్టి నేను 3 డేస్కి తీసేసాను. గౌరమ్మ కాయిన్స్, ఈ గౌరమ్మని ఏదైనా ఒకరోజు మనము స్నానం చేసేటప్పుడు పెట్టుకుంటే అయిపోతుంది. సో అన్ని పువ్వులు ఇవన్నీ మళ్ళీ తీయాలి కదా. పెట్టేటప్పుడు ఎంత పని ఉంటుందో తీసేటప్పుడు కూడా అంతే పని ఉంటుంది. పెట్టేటప్పుడు మళ్ళీ కూడా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ మమ్మీ ఇక్కడ పెడదాం అక్కడ పెడదాం అంటారు. కానీ తీసేటప్పుడు నేను ఒక్కదాన్ని తీయాలి కాబట్టి పిల్లల్ని పంపించేసి వాళ్ళకి టిఫిన్లు అన్నీ ప్యాక్ చేసి పంపించిన తర్వాత ఇలా దీపాలు కొండెక్కిన తర్వాత ఇక తీస్తున్నాను అన్నమాట. సో దొంతులలో అన్నీ ఈ మురుమురాలు ప్యాలాలు అన్నీ పోస్తారు కదా, అవన్నీ తీసేస్తున్నాను. అవి అందులోనే ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంచెం పాడైనట్టుగా అయిపోతాయండి. సో అందులో చిన్న చిన్న దొంతి అందులో పడుతుంది, కొన్ని దొంతుల్లో పడుతుంది, కొన్ని దొంతుల్లో పట్టదండి. కొన్నివి మూర్తి అనేది వైడ్గా ఉంటుంది, అందులో పడుతుంది. సో అన్నీ ఇలా ఇది పట్టట్లేదు పింక్ది, అన్నీ అలా ప్యాక్ చేసి పెట్టేశాను. సో ఇక్కడ టీవీ టేబుల్ దగ్గర జస్ట్ నేను షోకేస్ షెల్ఫ్ పెద్ద లేదు కదా ఇంట్లో, టేబుల్లో మంచిగా నేను బొమ్మలు ఇలా జమాయించి పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం అసలు షోకేస్ షెల్ఫ్ అంటే. అప్పట్లో 90s కిడ్స్కి తెలుసు, మంచిగా వుడెన్ ఫ్రేమ్తోని ఉండి మిర్రర్ ఉండి ప్రతి ఒక్కరి ఇంట్లో అప్పుడు చిన్నప్పుడు షోకేస్ షెల్ఫ్ అనేది ఉండేదండి. ఇప్పుడు ఎవ్వరు పెట్టట్లేదు. అక్కడక్కడ బుద్ధ ఉంది, కృష్ణ ఉంది, అలా జమాయించి పెట్టుకుంటున్నారు ఉర్లీలు, కానీ ఎవ్వరింట్లో షోకేస్ షెల్ఫే లేదు. నాకు అది చాలా ఇష్టం అసలు. కింద మా ఇంట్లో ఉంది, కింద ఇంట్లో ఉంది. సో దాని అద్దము బాగా చిన్నగా ఉన్నప్పుడు, ఒక 5 years ఉన్నప్పుడు మా మనీష్ పలగొట్టేసిండు అనమాట. సో అప్పటి నుంచి మళ్ళీ దానికి అద్దమే వేయలేదు మేమైతే. మళ్ళీ పిల్లలు పుడుతున్నారు, మా ఆడపడిచే వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇప్పుడైతే ఇంకా మా చిన్న క్యూటీలు ఉన్నారు కదా, కృతిక ఐరా, వాళ్ళు కూడా అలా చేయగలరు అనేసి ఇంతవరకు అద్దమే వేయించలేదు దానికైతే. సో ఇప్పుడు నేను బ్లూ దొంతి తీస్తున్నాను కదా, ఇది ఈసారి తెచ్చింది మా అక్షర వాళ్ళ డాడీ ఎంబడి వెళ్ళి తెచ్చింది. ఈ కలర్ ఎప్పుడు తెలియదు కదా మమ్మీ అని. సో అలా అన్నమాట. అయితే ఇప్పుడు టీవీ టేబుల్లో నేను అన్ని బొమ్మలు జమాయించి పెడతాను కదండి, దానికి కూడా అద్దం డోర్ ఉండేదన్నమాట. సో అది కూడా మా బాబాయ్ వలగొట్టిండు. వాడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. అసలు అల్లరంతా ఎక్కడ పోయింది, ఇప్పుడైతే చాలా సైలెంట్గా అయిపోయింది వాడైతే. సో దొంతులన్నీ ఇలా బకెట్లో పెట్టాను, కొన్ని ఎన్ని పడతాయో అన్నీ. పాత బకెట్ ఉంటే అది వాడింది అన్నమాట అసలు. ఇవేమో షోకేస్ షెల్ఫ్, టీవీ టేబుల్ ఉంటుంది కదా అక్కడ పెట్టాల్సింది. సో ఈ అమ్మవారు చూడండి ఎంత అందంగా మంచిగా ఉందో. 3 years అయింది నేను ఈ అమ్మవారి బొమ్మను తీసుకొచ్చి, ఇంకా చెక్కు చెదరకుండా నీట్గా ఉంది, ఎక్కడ పెయింట్ పోకుండా. నేను ఒక కవర్ వేసి ప్యాక్ చేసి షెల్ఫ్లో ఒక్క దగ్గర పెట్టేస్తాను అన్నమాట. సో ఇదండి దివాళీ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.